నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సంచార్ సాధి యాప్ ద్వారా రాష్ట్రంలో 46,488 ఫోన్లు రికవరీ చేశామని టెలికాం అడిషనల్ డైరెక్టర్ జనరల్ మగేష్ రావు ప్రకటించారు. విజయవాడలోని టెలికాం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెలికాం శాఖలో వినియోగదారుల రక్షణ కోసం ఒక విభాగం పనిచేస్తుందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాంకేతిక విద్యార్థుల భాగస్వామ్యంతో 5G పరిశోధనలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ సైబర్ నేరగాళ్ల ఆచూకీని 2 రాష్ట్రాల్లో కనిపెడుతున్నామని, ఈ చర్యలతో సైబర్ నేరాలను 100% నుండి 25% తగ్గించగలిగామని నరేష్ రావు ప్రకటించారు. సంచార్ సాధి యాప్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లలో 46,488 ఫోన్లు రికవరీ చేసినట్లు నగేష్ రావు తెలిపారు. మొబైల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ గురించి కూడా మాకు వింగ్ ఉంది. We develop help in actually technology development also. We have identified as DOT 100 5G labs actually. There are 5G labs available in Andhra Pradesh as well as in Telangana. So these labs are being used by students. These labs Andhra and Telangana students వాడుతున్నారు. And మేము ఇంకా 5G డెవలప్మెంట్ కి ఇన్వెస్టర్స్ ని లేకపోతే స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేస్తాము. ఈ రకంగా ఇంకోటి, మేము సైబర్ సెక్యూరిటీకి మాకు ఒక యూనిట్ ఉంది, హైదరాబాద్ లో ఉంది. దానిలో ఏంటంటే మేము చాలా వరకు అనాలిటిక్స్ చేస్తాం. అనాలిటిక్స్ ఏం చేస్తుంది, సైబర్ ఫ్రాడస్టర్స్ ని ల్యాబ్ చేస్తానికి డాటా సంపాదించింది. ఆ డాటా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి లో టచ్ ఉంది, వాళ్ళకి షేర్ చేస్తాం. దాంతో ఇద్దరు కలిసి సైబర్ ఫ్రాడస్టర్ ని పట్టుకుంటాం. దాంతో ముందులో 100% కేసెస్ ని మేము 25% కి తగ్గించాం. ఆల్రెడీ 1/4 కి వచ్చేసింది. ఇంకా ఫర్దర్ గా సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే ఫ్రాడస్టర్స్ కొత్త మార్గం చూస్తున్నారు. దాన్ని కూడా మేము అనలైజ్, ఒక టీం ఉంది, డెడికేటెడ్ టీం అది చేస్తుంది. మాకు టాస్క్ ఫోర్స్ అని ఒక పీరియాడికల్ మీటింగ్స్ కూడా అవుతాయి బిట్వీన్ ద పోలీస్, lawful enforcement agencies and DOT, and it is a continuous exercise. మేము ఏంటంటే దూరసంచార విభాగంలో మాకు ఒక పబ్లిక్ కోసం సంచార్ సాధి యాప్ డెవలప్ చేసాం. ఆ యాప్ కూడా ఉంది, ఇంకోటి వెబ్సైట్ కూడా ఉంది, sancharsati.gov.in. మా రిక్వెస్ట్ ఏంటంటే అందరు సిటిజన్స్ ఈ యాప్ లో వాళ్ళ మొబైల్ ఫోన్ లో ఉండాలి. ఎందుకంటే ఎనీ సైబర్ క్రైమ్, సస్పెక్టెడ్ సైబర్ క్రైమ్ చాలా వరకు ఏంటంటే ఒక ఫేక్ కాల్ వచ్చింది, నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను లోన్ ఇస్తాను, నేను మీ KYC కావాలి, ఈ కాల్ జెన్యూన్ లేదా తెలుసుకోవడానికి యాప్ కావాల్సిందే. దాని తర్వాత ఈ యాప్ ఉంటే మీరు ఏంటంటే మీ నంబర్, మీ ఫోన్ మీద ఇంకా ఎన్ని నంబర్స్ ఉన్నాయి అది కూడా తెలుసుకోవచ్చు. ఒక పర్సన్కి 9 కన్నా ఎక్కువ కనెక్షన్స్ ఉండకూడదు. సో అది చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి, మీకు సపోజ్ హ్యాండ్సెట్ లాస్ట్ అయింది అనుకోండి, యూ కెన్ రిజిస్టర్ ఫర్ బ్లాకింగ్ ఆఫ్ ద, మీరు రిజిస్టర్ చేయవచ్చు ఫ్రమ్ బ్లాకింగ్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాంస్య విగ్రహావిష్కరణ విజయవాడ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆవిష్కరణ జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. దీన్ దయాళ్ విగ్రహం ఆవిష్కరణ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎగ్జిబిషన్ ప్రారంభించిన జాతీయ బీజేపీ సంఘటన కార్యదర్శి బిఎల్ సంతోష్ 60 ఏకత్వ మానవ ప్రదర్శన పునఃస్మరణ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 23, 24 తేదీల్లో జరుగుతున్న సందర్భంగా జాతీయ జనసంఘం నాయకులు బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యకుడు పివన్ మాధవ్, దగ్గుపాటి పురంధేశ్వరి, రాష్ట్రపతి సత్యకుమార్ యాదవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెళ్తానా
దర్శిని కార్యక్రమంలో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎన్ సంతోష్ గారు, పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు గారు, అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యాలు భారత్ మాతా కీ వందే 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 భారత్ మాతా కీ చారిధాम దీన్ దయాళ్ जी ఆశయాల్ని చారిధాम దీన్ దయాళ్ जी ఆశయాల్ని ఇప్పుడు మాలార్పణ చేయవలసిందిగా పెద్దలు బిఎన్ సంతోష్ జీ గారిని, కిషన్ రెడ్డి గారిని, శ్రీమతి పురంధేశ్వరి గారిని, సత్యకుమార్ గారిని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ వందే వందే వందే. అందరూ అతిథులందరూ కూడా పూలమాలలు వేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే విడుపులు సత్యనా విడుపులు మాధవ్ రాము బైక్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే వందే. చైతన్య చైతన్య అందరికి పూలు ఇవ్వయా, విడి పూలు ఇవ్వు మిగతా వాళ్ళందరికీ ఒకేసారి భారత్ మాతా కన్నప్పుడు మాత్రం అందరూ. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడ మండలం ఉప్పలూరు గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించి గ్రామంలో మంచి కార్యక్రమం చేపట్టిన కంకిపాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్ని ధనరామ కోటేశ్వరరావును అభినందించారు. ఈ సందర్భంగా దన్నయ్య మాట్లాడుతూ లోకేష్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆశీస్సులు పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో విశేష స్పందన లభించిందన్నారు. ఎన్నోసార్లు మెగా క్యాంపులు ఉప్పులూరులో నిర్వహించాము. డిఫరెంట్గా ఉంటుందని ఈసారి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కంటి చూపు మెరుగవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఉప్పులూరు గ్రామంలో కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేశాం. ఆ శిబిరానికి విశేషమైన స్పందన వచ్చింది. చాలామంది సుమారు 150 మంది దాకా వారి యొక్క కంటి చూపును మెరుగుపరచడానికి ఇక్కడ విచ్చేసి అలాగే ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో మా గ్రామం నుంచి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మాకు ఆలోచన ఉంది. దాన్ని 1 by 1 ఇక్కడి నుంచి ప్రవేశపెడతాము. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి అందరూ మేము చేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
వారానికి 5 రోజులు పనిదినాలుగా ప్రకటించాలనే డిమాండ్తో జనవరి 27వ తేదీన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. సమ్మె పోస్టర్ ను ఆయా సంఘాల ప్రతినిధులు విడుదల చేశారు. విజయవాడలో యూఎఫ్బియు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐబిఓసి సంఘం ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథం మాట్లాడుతూ 9 బ్యాంకు ఉద్యోగుల మరియు అధికారుల సంఘాల కలయికతో ఏర్పడిన వేదిక జనవరి 27 సమ్మెను నిర్ణయించిందని, ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ, ప్రైవేటు, విదేశీ, ప్రాంతీయ, గ్రామీణ మరియు సహకార బ్యాంకుల నుండి సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనబోతున్నారని స్పష్టం చేశారు. brothers posters మాది ప్రెస్ మీట్ India Bank Officers Confederation and other All India Bank Officers Confederation and other banks unions 9 నేషనల్ వైడ్ గా ప్రామినెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ సెక్టర్ లో 8 లక్షల మంది ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి అంబ్రెల్లా ఫోరం ఏదైతే ఉంది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేటటువంటిది 9 ట్రేడ్ యూనియన్స్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి మెయిన్ ట్రేడ్ యూనియన్స్ కలిపి ఈ బ్యానర్ కింద ఈ అజిటేషన్ ప్రోగ్రామ్స్, స్ట్రగుల్స్ రెగ్యులర్ గా చేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే మా డిమాండ్ ఏదైతే లాంగ్ పెండింగ్ డిమాండ్, బ్యాంక్ ఎంప్లాయీస్ లాంగ్ పెండింగ్ డిమాండ్ 5 days వర్క్ వీక్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి 2023వ సంవత్సరంలో జరిగినటువంటి నెగోషియేషన్స్లో అగ్రి అయ్యి పాజిటివ్గా అగ్రిమెంట్లో ఇన్ రైటింగ్ అగ్రి అయినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో పెట్టి కూర్చోవడం జరిగింది. దీనికి సంబంధించి 2025 జనవరిలోనే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 2025 మార్చిలో స్ట్రైక్లో వెళ్లాలనే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2025 మార్చి నోటీస్కు ముందు సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గర సిఎల్సి దగ్గర వర్క్ వీక్ ఒకరోజు ఎక్స్ట్రా సెలవు ఇవ్వడం వలన జరిగేటటువంటి నష్టం ఏం లేకుండా ఉండడం కోసం ఆ ఒకరోజు వర్క్ అవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ అవర్స్ని రిమైనింగ్ 5 daysలో మేము పనిచేస్తామని చెప్పేసి ఎవ్రీడే 40-45 minutes ఎక్స్ట్రా ఎక్స్టెండ్ అయ్యి రిమైనింగ్ 5 days వర్క్ చేస్తామనేటటువంటి అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అగ్రిమెంట్లో అది కూడా ఒక భాగము. కాబట్టి పర్ వీక్ ఏవైతే మ్యాన్ అవర్స్ ఉంటాయో ఆ మ్యాన్ అవర్స్లో ఎటువంటి తగ్గుదల ఉండదు. ఒక రోజు ఇచ్చేటటువంటి సెలవుకు సంబంధించినటువంటి పని గంటలని మిగతా 5 రోజులు మేము పనిచేయడానికి ఒప్పుకున్నాము. ఒప్పుకున్నటువంటి జెన్యూన్ రిక్వెస్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది మా డిమాండ్. సో ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు 12th భయపడేటప్పుడు ప్రతిసారి కూడా యూఎఫ్బియు బ్యానర్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఐబీఐ ఏం చెప్పిందంటే మేమైతే అగ్రిమెంట్ అయిపోయాము, ఓకే అనేసాము, గవర్నమెంట్ దగ్గర ఉందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ మేడం నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఉందని చెప్పడం, లీడర్స్ అందరూ కూడా మేడం గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడినప్పుడు కూడా మేము కన్సల్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, కొద్దిగా టైం పడుతుందని చెప్పి చెప్పడం, అలా ప్రతి నెల దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ చివరికి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం అనేటువంటి ఒక సిగ్నల్ బయటకు రావడంతో గత్యంతరం లేక గత నెలన్నర నుంచి కూడా వివిధ కార్యక్రమాలు యూఎఫ్బియు కింద మేము చేపట్టాము. ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా ఒక ధర్నా కార్యక్రమము, అలానే బ్యాడ్జ్ వేరింగు, అలానే ట్విట్టర్ క్యాంపెయినింగ్ దేశం మొత్తం మీద లాస్ట్ టైం 2 times మేము ట్విట్టర్ క్యాంపెయిన్లో దాదాపుగా 4 లక్షల పైగా ఎంప్లాయీస్ అందరూ కూడా ట్రెండింగ్ న్యూస్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని రంగాల్లోకెల్లా బ్యాంకింగ్ రంగం అనేది ఫైనాన్షియల్ సెక్టర్లో ఇంపార్టెంట్ ఒక రంగం. ఈ రంగంలో చేసేటువంటి అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎంత పని ఒత్తిడిలో పనిచేస్తున్నారనేది వర్ణనాతీతం. ఈ పని చేస్తున్నా కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది రాను రాని పడిపోతుంది మాకు. ఎందుకంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉండట్లేదు, పని ఒత్తిడి పెరిగిపోతుంది, మనిషికి కావాల్సినటువంటి ఒక రెస్ట్ అనేది లేకపోవడంతో ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ కానివ్వండి, సెబీ కానివ్వండి, ఇన్సూరెన్స్ సెక్టర్లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, ఈ 5 రోజుల పనితనం అనేది ఆల్రెడీ ఉన్నది. సో దాన్ని ప్రధానంగా చేసుకొని బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ అధికారులు కానీ ఏదైతే ఒత్తిడికి లోనైపోయి ఫైనల్ సెటిల్మెంట్ చేసే నాటికి దీని ఆమోదంలోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి సంతకం పెట్టారు. తర్వాత 2024 మార్చిలో 8వ తారీఖున ఫైనల్ సెటిల్మెంట్ సైన్ చేసేటప్పుడు ఇంకా కొద్ది సమయం మాకు కావాలి, ఈ ఫైనల్ సెటిల్మెంట్ డేట్ నుంచి 6 నెలల లోపల మేము ఈ 2 రోజుల పనిదినాన్ని సెలవుగా మళ్ళీ అమలు జరుపుతామని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలన్నింటినీ కూడా దొంగలో దొక్కుతూ ఈ రోజున ప్రభుత్వం దీన్ని సెటిల్ చేయకోకుండా తాసారం చేస్తామని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు మేము పర్సూ చేస్తున్నాం, తొందరలో వస్తుంది, మీరు యాజిటేషన్లోకి వెళ్ళబాకండి అని చెప్తున్నాను. గత సంవత్సరం కూడా సమ్మెకు పిలిపించిన సందర్భంలో కూడా అదే చెప్పి రిటర్న్గా సిఎల్సి దగ్గర సంతకం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈనాటికి కూడా కాదు, ఈ రోజున గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో సమ్మెకు వెళ్తాం. అట్లాగే ఈ పూర్వరంగంలో ప్రతిరోజు అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి కూడా ఆమోదించారు.
అన్నీ అయినాయి. ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు లేనటువంటి వ్యవహారం. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ సెక్టార్ మొత్తం కూడా 5 రోజుల పనిదినాన్ని అమలు జరుపుతున్నారు. మన భారతదేశంలో కూడా జనరల్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు, ఆర్బీఐ, ఇతర ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వెనుగల రాము కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రం నుండి టీడీపీ శ్రేణులకు పండుగ రోజన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా అద్భుతమైన విజన్తో ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్న లోకేష్ కృషి ఫలితంగా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలకు టెక్నాలజీ చేరువ చేయడమే కాకుండా లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో లోకేష్ విజయవంతంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక దేశ విదేశాలు తిరుగుతా ఇక్కడ లోకల్లో ఫ్యాక్టరీస్ స్థాపించడం కోసం, వివిధ రకాలైన కంపెనీస్ తీసుకొచ్చడం కోసం ఎంతో కృషి చేస్తున్న మా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న మా నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి మనకి గత ఎన్నికల ముందు నుంచి ఆయన అద్భుతమైన వ్యక్తి కింద కనపడతా ఉన్నారు. క్లియర్గా, స్పష్టంగా ఆయన విజన్ వ్యక్తం చేయటమే కాకుండా ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క విషయాన్ని అవగాహనతో చేయటం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసాము అంటే దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, మనకి దానికి నీడ్ ఏంటి, అసలు ఎందుకు చేయాలి, ఆ ప్రోగ్రాం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, దానిలో మిగతా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరూ కూడా ఎందుకు దానిలో పాల్గొనాలి అనే దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం మీద అవగాహనతో చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పుణికిపుచ్చిన పెద్ద మంచి గొప్ప గుణం. ఇప్పుడు చేసామన్నట్లు, అంటే ఒక గ్లోబల్ మీట్ పెట్టామంటే గ్లోబల్ మీట్ పెట్టాము, దాంట్లో భోజనాలు కోసం కొట్టుకునే సీన్లు వస్తాం కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో. అలాంటిది ఒక గ్లోబల్ సమ్మిట్ పెడితే నిజంగా దిగ్గజ సీఈఓలు అంటే నిజంగా పెద్ద కంపెనీస్ నుంచి నిజమైన ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ కోసం ఒక సబ్మిట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నిజంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మన మధ్య వైజాగ్లో కూడా చూసాం. అంతేకాకుండా నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ సబ్జెక్ట్ మీద అవగాహనతో ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ చూస్తా ఉన్నాం. మొన్న ది వీక్ మ్యాగజైన్లో ఆయన గురించి విజనరీ లీడర్ కింద ఫ్రంట్ పేజ్ చేసి కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 5 రోజులుగా జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ స్కీమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ఫైనల్ పోటీల్లో హిమాచల్ ప్రదేశ్ జట్టుపై హర్యానా జట్టు విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలవగా హిమాచల్ ప్రదేశ్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. 3-4 స్థానాలకు జరిగిన పోటీల్లో తమిళనాడు జట్టుపై మహారాష్ట్ర జట్టు విజయం సాధించింది. ఫైనల్ పోటీలను తిలకించేందుకు వేలాదిగా ప్రేక్షకులు రాగా ప్రేక్షకులతో కలిసి ఎమ్మెల్యే రాము, సుగత దంపతులు క్రీడాకారులను ప్రోత్సహించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ గుడివాడ లాంటి చిన్న పట్టణంలో జాతీయ క్రీడలు విజయవంతంగా జరగడం సంతోషకరమన్నారు. పట్టణాలు కూడా అభివృద్ది చెందాలన్న మంత్రి లోకేష్ ఆకాంక్షలను అనుగుణంగా గుడివాడలో జాతీయ క్రీడలకు అవకాశం ఇచ్చారన్నారు. చదువుకున్నావా?
ఇవాళ గుడివాడలో నేషనల్ స్కూల్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో అండర్-14 కబడ్డీ ఛాంపియన్షిప్ జరగడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఇవాళ మరొక మంచి రోజు. మన యువనేత నారా లోకేష్ గారి బర్త్డే. అటువంటి రోజున వాళ్ళ ఫైనల్ కూడా రావడం గుడివాడలో చాలా సందడి వాతావరణం నెలకొంది. గౌరవ ముఖ్యమంత్రి గారిలో ఒకటే చెప్తా ఉంటారు, క్రీడాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని. దానిలో భాగంగా మేమందరం కూడా ఎక్కడికక్కడ క్రీడలను ఎంకరేజ్ చేస్తాం. క్రీడలు అంటే గ్రామీణ క్రీడల కాంచి జాతీయ క్రీడల వరకు ఇదే కార్యక్రమాలు చేస్తున్నాం. మనం చూస్తున్నాం విజయవాడ, విశాఖపట్నంలోనే కాకుండా గుడివాడ లాంటి పట్టణాల్లో కూడా ఇటువంటి క్రీడలు రావటం, అందులో జాతీయ క్రీడలు ఇక్కడ రావటం, ఇక్కడ ఉన్న విద్యార్థులకి కానీ విద్యార్థినులకు కానీ చక్కటి ఈ మ్యాచ్లు చూసే అవకాశం ఉండడం, వాళ్ళ దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మన దగ్గర కూడా క్రీడలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఉండటం చాలా బాగుంది. స్టేడియం కూడా చాలా బాగా చేశారు. స్టేడియం కమిటీకి కూడా బాగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఎమ్మెల్యే రాము నిజంగా చూస్తే క్రీడలే కాదు నగరాభివృద్ధిలో కూడా తన యొక్క పాత్ర ఎప్పుడూ మరలేనిది. చూస్తే ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న ఆర్ఓబీలు కానీ 69వ జాతీయ స్థాయి అండర్-14 కబడ్డీ బాలికల టోర్నమెంట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు గుడివాడకి అలాట్ చేయడం జరిగింది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఎంతో ఘనంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఇంత విజయవంతం కావడానికి పాఠశాల విద్యాశాఖ తరఫున మేము గుడివాడ ఎమ్మెల్యే గారికి, తెలుగు రాము గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం. गौरव नमस्कार, मैं साइली यादव महाराष्ट्र अंडर-14 गर्ल्स टीम की कोच बोल रही हूँ। ओवरऑल जो लास्ट 3 to 4 डेज में गुडीवाड़ा में आंध्र प्रदेश में जो मैच का आयोजन किया गया वो बहुत ही बेहतरीन था। स्टार्टिंग फ्रॉम ग्राउंड से लेके अकोमोडेशन से लेके फूड तक जो भी प्रोवाइड किया था ऑर्गेनाइजर ने वो बहुत अच्छा प्रोवाइड किया था। सर वणक्कम सर, நான் தமிழ்நாடு டீம்லேருந்து வந்திருக்கேன். தமிழ்நாடு டீம் கோச்சாக வந்திருக்கிறேன் சார். இது வந்து ரயில்வே ஸ்டேஷன் விஜயவாடா வந்து இறங்கினதுலேருந்து அடுத்தது வந்து அங்கேருந்து குடிவாடா வந்து இறங்கினதுமே எங்களுக்கு இந்த டிரான்ஸ்போர்ட் வந்து ரொம்ப அருமையாக கரெக்டாக டைம் வந்து எங்களை இப்போ வந்து ரூமுக்கு லாட்ஜுக்கு என்னென்னு விட்டாங்க. அதே போல் கேர்ள்ஸுக்கு வந்து தனியாகவும் டீம் மேனேஜர் ஜென்ஸுக்கு தனியாகவும் கொடுத்துருக்காங்க சார். இதில் வந்து பார்த்தீங்கன்னா இந்த லாட்ஜெலாம் ரொம்ப ஃபேண்டாஸ்டிக், அருமையான வசதி இருக்குது. ஒரு லாட்ஜ் 2 பேர் ரொம்ப அருமையான எல்லாமே வாட்டர் வசதி எல்லாமே நல்லா இருக்கு. அடுத்தது இங்க கிரவுண்டுன்னு பார்த்தீங்கன்னா ரொம்ப அருமையா பண்ணியிருக்காங்க. கிரவுண்டு வந்து ரொம்ப ஃபேண்டாஸ்டிக்கான கிரவுண்ட். నెక్స్ట్ ఫుడ్ ఫెంటాస్టిక్ ఫుడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.